ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోసిరెడ్డి వారి వంటిల్లు. సో ఇవాళ మీ అందరికీ సరికొత్త స్పెషల్ రెసిపీని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేసానండి. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి, అందరూ ఎంతగానో ఇష్టపడి తినే అలాగే టేస్టీ పుట్నాల లడ్డూలు. సో పుట్నాల లడ్డూని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ నా వీడియోలో చూపిస్తాను. నా వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. మనకి బయట బేకరీస్లో కానీ, స్వీట్ షాప్స్లో కానీ, అలాగే కిరాణం షాప్స్లో దొరికే వాటికంటే కూడా టేస్టీగా అండ్ న్యాచురల్గా ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ చూపిస్తాను. ఇలా ఇంట్లో కనుక న్యాచురల్గా తయారు చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ పుట్నాల లడ్డు రోజు మీకు వీలు కుదిరితే, టైం ఉంటే రోజు కనుక ఒకటి చేసుకొని తిన్నారనుకోండి హెల్త్కి చాలా మంచిదండి. ఎందుకంటే మనం ఇందులో బెల్లంతో తయారు చేస్తున్నాం కాబట్టి బెల్లం హెల్త్కి చాలా మంచిది. చక్కెర కంటే కూడా బెల్లం చాలా మంచిది. బెల్లం నుంచి మనకి ఐరన్ వస్తుంది. లేడీస్కి ముఖ్యంగా చాలా హెల్త్కి చాలా మంచిది. సో పుట్నాల లడ్డుని పర్ఫెక్ట్గా అసలు ఇలా మంచి పర్ఫెక్ట్ షేప్ అలాగే మంచి టేస్ట్ వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాము. ఇలా నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి కనుక చేశారనుకోండి మీకు పక్కాగా టేస్టీగా అలాగే పర్ఫెక్ట్గా వస్తాయి పుట్నాల లడ్డూలు. ఇక ఆలస్యం చేయకుండా పుట్నాల లడ్డు కావలసిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసేద్దాము. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా నిజంగా పుట్నాల లడ్డూలని. సో ముందుగా మనం ఒక కప్పు పుట్నాలు తీసుకుంటే 1 కప్పు బెల్లం తీసుకోవాలి. నేను 2 కప్పుల పుట్నాలు అలాగే 2 కప్పుల బెల్లం, బట్ మీకు ఇలా చూపించడం కోసం ఇలా చూపిస్తున్నాను. ఇలా నేను ఒక కప్పులో ఇలా పుట్నాలు తీసుకున్నాను. అలాగే ఇంకొక కప్పులో బెల్లం, కట్ చేసుకున్న బెల్లం. ముందుగానే బెల్లాన్ని మనం ఇలా సన్నగా తురుముకుంటే పాకం మంచిగా వస్తుంది. ఆ తర్వాత నెయ్యి అలాగే యాలకులు. సో ఈ 4 వచ్చేసి పుట్నాల లడ్డుకి కావాల్సిన పదార్థాలండి. మనం బెల్లాన్ని ముందుగానే తురిమి పెట్టుకోవాలి. ఎందుకంటే సో మీకు బెల్లాన్ని ఎలా తురుముకోవాలి ఈజీగా అని కూడా నేను టిప్ మీకు పైన కార్ట్లో లీవ్ చేస్తాను, చూడండి. అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ముందుగా బెల్లం వేసుకోవాలి. సో 2 కప్పుల బెల్లం వేసుకొని ఇందులో ఒక 2 స్పూన్ల నీళ్ళు పోసుకోండి. కావాలంటే ఒక 10 నిమిషాల పాటు తీగపాకం చేసుకోవాలి. ఇలా 2 స్పూన్ల నీళ్ళు పోసుకొని కలుపుకుంటూ ఉంటే నీళ్ళు పోయాల్సిన అవసరం కూడా లేదు. బట్ మీరు కొద్దిగా పాకం మంచిగా కొంచెం ఎక్కువ కావాలి అట్లా అనుకుంటే ఒక 2 స్పూన్స్ వాటర్ పోసి ఇలా కలుపుతూ ఉంటే ఒక 10 నిమిషాల వరకు మీకు తీగ పాకం వచ్చేస్తుంది. సో పాకాన్ని బాగా కలుపుతూ ఉండాలి. స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే పాకం చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సో అందుకని చెప్పేసి బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండి ఇలా కలుపుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ కరిగిపోయింది బెల్లము. ఇలా కలుపుకొని తీగపాకం వచ్చేంత వరకు, తీగపాకం అని కూడా కాదు, ఒక టైప్ ఆఫ్ పాకం, ముదురు పాకం రావాలి. మనకు లడ్డూలు కదా, సో లడ్డూలు పర్ఫెక్ట్గా రావాలంటే మీకు ముదురు పాకం వస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో పాకం అనేది ఇలా మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని పాకాన్ని ఇలా దగ్గరకు అనేసి ఇలా మళ్ళీ అందులో వాటర్లో వేసినప్పుడు మనకి ఏంటి అంటే ఒక సౌండ్ రావాలి. సో అలా వచ్చేంత వరకు మీరు పాకాన్ని చేసుకోండి. ఫస్ట్ నేను చూసినప్పుడు రాలేదు కదా, సో ఇప్పుడు చూడండి, గమనించండి. ఇలా అంటే సీసంలాగా గట్టిగా అవుతుంది పాకము. అలా వచ్చిన తర్వాత ఇలా సౌండ్ వచ్చేంత వరకు మనం పాకాన్ని చేసుకోవాలి. అలా వస్తేనే మీకు లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. అందుకని చెప్పేసి నేను మీకు పాకాన్ని కూడా ఎగ్జాంపుల్గా ఇలా రావాలి అని చూపిస్తున్నాను. సో పాకం మనం తీగపాకం బాగా అయిన తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి ఎందుకు వేసుకుంటున్నామంటే టేస్ట్ రావడం కోసం. అలాగే ఒక 5-6 యాలకులు దంచి వేసుకోవాలి. పౌడర్ ఉంటే యాలకుల పౌడర్ వేసుకోండి. నేనైతే ఇలా యాలకులను వేసుకుంటున్నాను. సో ఇలా వేసుకుని మరలా ఒక 2-3 నిమిషాల పాటు పాకాన్ని కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఇందులో మనం ఇప్పుడు 2 కప్పుల పుట్నాలు పోసుకొని పాకంతో మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. సో పుట్నాలు పోసిన తర్వాత ఇలా కలుపుకుంటున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవద్దు. మొత్తం పుట్నాలతో పాకం మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకున్న తర్వాతనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి పైన ఉన్నప్పుడే మనం లడ్డూలు కట్టుకోవాలి. అదే చల్లారితే మనకి లడ్డూలు రావు. సో వేడిగా ఉన్నప్పుడే చేతికి నీళ్ళు కానీ అలాగే నెయ్యి పెట్టుకుంటే మనకి ఇంకా ఎక్కువ కాలుతుంది కాబట్టి నీళ్ళు అద్దుకుంటూ లడ్డూలను కట్టేసుకోవాలి.
చూస్తున్నారు కదా. సో ఇలా గట్టిగా అయిపోతుంది. స్టవ్ నుంచి దించగానే మనకి బెల్లం కాబట్టి చాలా త్వరగా గట్టిగా అవుతుంది. ఎందుకంటే మనం పాకం చాలా ముదురుగా చేసుకున్నాం కాబట్టి. సో ఇలా వాటర్ అద్దుకుంటూ లడ్డూలను కట్టేసుకోండి. మనకు కావలసిన సైజులో లడ్డూలను కట్టుకుందాము. సో మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో లడ్డూలు కట్టుకొని వీటిని ఒక రోజంతా ఆరబెట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ఇలా మనం లడ్డూలు కట్టుకోవాలండి. ఎందుకంటే చల్లారితే మనకి లడ్డూలు రావు. సో ఒకవేళ చల్లారింది అనుకోండి మీకు, అప్పుడు ఏం చేయాలంటే మరలా స్టవ్ పైన ఒక 2-3 మినిట్స్ పెట్టామనుకోండి, అదే పాకాన్ని వాటర్ పోవాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టి 2-3 మినిట్స్ పెట్టేస్తే మనకి మళ్ళీ ఆ పాకం అనేది లడ్డు కట్టుకోవడానికి యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా. సో ఇలా లడ్డూలు కట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక రోజంతా మనం ఆరబెట్టుకోవాలి. సో ఒక రోజంతా ఆరబెట్టుకుంటేనే మనకి లడ్డూలు గట్టిగా అవుతాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా కనుక చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఒక నెల రోజులు నిల్వ ఉంటాయండి. టేస్ట్ కూడా అదిరిపోయే టేస్ట్ వస్తాయి. ఇలా తయారు చేసుకొని తినండి. అంతే, ఎంతో రుచికరమైన పుట్నాల లడ్డూలు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఫ్రెండ్స్, పుట్నాల లడ్డూలను ఈజీగా అండ్ టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో నా వీడియోలో. సో చూస్తున్నారు కదా. సో ఇలా లడ్డూలను ఆరబెట్టుకోవాలి. ఇంకా ఆరలేదు, వీటిని ఒక రోజంతా ఆరబెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఇవి కనుక మనం పిల్లలకు కానీ పెద్దలు కానీ ముఖ్యంగా లేడీస్ కనుక డైలీ ఇది ఇలా చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి. ఎందుకంటే మనకి బాడీకి ఐరన్ వస్తుంది. అలాగే మనం పిల్లలకు కూడా చిన్న పిల్లలకి కుర్కురేలు, బాదం, పిచ్చివన్నీ కొనించే బదులు ఇలా ఇంట్లో న్యాచురల్గా తయారు చేసి పెడితే వాళ్ళకు కూడా హెల్త్ చాలా మంచిగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి మంచిది, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. బయట స్వీట్ షాప్స్లో అక్కడ ఇక్కడ వాళ్ళు ఏదేదో యూజ్ చేస్తారు. ఇందులో మనం ఏది యూజ్ చేయలేం. న్యాచురల్గా ఓన్లీ ఒక 4 వస్తువులతో తయారు చేసుకున్నాం కదా. చాలా ఈజీ ప్రాసెస్ అండి. కొంచెం ఓపిక చేసుకొని కనుక తయారు చేసి పెట్టుకుంటే ఒక నెల రోజులు నిలువ ఉంటాయి. మనం మూత ఉన్న బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. నేను ఇలా సర్వింగ్ బౌల్లో జస్ట్ మీకు చూపించడం కోసం సర్వ్ చేస్తున్నాను. కానీ మీరు నిలువ పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా గట్టిగా మూత ఉన్న, గాలి పోకుండా ఉన్న మూత ఉన్న బాక్స్లో కానీ డబ్బాలో కానీ కనుక స్టోర్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా నెల రోజులు నిలువ ఉంటాయి. సో డైలీ ఒకటి తిన్నారనుకోండి, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఒక్కసారి మీరు ఇలా చేసి పెట్టండి. మీ పిల్లలకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ మళ్ళీ చేసుకొని తింటారు. నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయండి అసలు. ఎందుకంటే పుట్నాలు కూడా మనం పాకంతో వేసి మనం ఉడికించాం కదా 2-3 మినిట్స్, బెల్లంతో కరెక్ట్గా పర్ఫెక్ట్గా టేస్ట్ కూడా అదిరిపోయే టేస్ట్ వచ్చింది. ఇంకొంచెం ఎవరైనా స్వీట్ అంతగా ఇష్టం లేని వాళ్ళు కొంచెం బెల్లాన్ని తగ్గించుకోండి కావాలంటే. అంతే, ఎంతో పర్ఫెక్ట్ పుట్నాల లడ్డూలు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి తయారు చేసి పెట్టి టేస్ట్ ఎలా వచ్చాయో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా చేస్తారు కదా. సో ఖచ్చితంగా తయారు చేసుకోండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. Stay home, stay safe. Thank you.